పొలిటికల్ అప్డేట్స్ అందించిన మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, కులం గొడవలపై బాబు సీరియస్, వాళ్ళపై చర్యలు. మరోవైపు ఢిల్లీ రాజకీయం. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దిశానిర్దేశాన్ని ఏ రకంగా చూడాలి? కలెక్టర్ల సమావేశాన్ని పెట్టిన హెడ్డింగ్ ఈరోజు ఒక ప్రముఖ పత్రిక కులం చిచ్చు పెడతారు జాగ్రత్త అనేదో సంథింగ్ లైక్ ఇలాంటి హెడ్డింగ్ పెట్టారు. రెండోదేమో మామూలుగా కలెక్టర్లు పథకాలు ఇవన్నీ అదే ఎలాగూ ఆయన మళ్ళీ చెప్పారు ఆ ఉపన్యాసం అంతా కూడా చెప్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటివన్నీ చెప్పారు. తర్వాత శాంతి భద్రతల విషయం అంటే అధికారులు మంత్రులను కూడా కూర్చోబెట్టారు, పవన్ కళ్యాణ్ కూడా కూర్చున్నారు. సో చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో వీటి అన్నిటిని కూడా ఆయన చెప్పారు. చెప్పడంతో పాటు ఇదిగో ఈ కులం చిచ్చు పెడుతున్నారు జాగ్రత్త అంటే మనము ఈ మధ్య వరుసగా రోజు మాట్లాడుతున్నాం కులం చిచ్చు పెడుతున్నారు జాగ్రత్త అని. నిజమే, కానీ నిన్న కూటమిలో సభ్యులుగా ఉన్న వాళ్ళే వరుసగా పెట్టారు. అంతకుముందు అంబటి రాంబాబు ఉదంతంతో ఇది కొంచెం ముందుకు వచ్చిందన్నారు. ఇప్పుడేమో స్వయంగా ఇదివరకు మంత్రిగా కూడా ఉన్నట్టున్నాడైన ఆదినారాయణ రెడ్డి, ఆ తర్వాత ఇక్కడ చెన్నైలో కొంతమంది వీళ్ళు పాల్గొనడము, లేకపోతే ఇంకోవైపున జనసేనలో ఉన్న వాళ్ళు అసంతృప్తి వెళ్ళిపుచ్చటము, ఇవన్నీ కూటమిలో జరిగినటువంటి వ్యవహారాలే. ఆ పక్కన సంగతి అలా ఉంచి అందువల్ల నిజంగా కులం చిచ్చు పెట్టే ఓ పెద్ద ప్రయత్నం జరుగుతుంది రకరకాల రాజకీయ కోణాల వల్ల అనేది కనిపిస్తుంది. మరి అటువంటిప్పుడు వీళ్ళని ఏమన్నా చంద్రబాబు నాయుడు కూటమి సమావేశం జరిపి కులం గురించి మాట్లాడకండి అని ఏమైనా చెప్తారా? ఇలాంటి సభలకు వెళ్ళకండి అని ఏమైనా చెప్తారా? రెండవది అధికారంలో ఉన్న వాళ్ళే అటు ఇటు అయిపోతుంటే ఇంత అసంతృప్తులు వెళ్ళిపుచ్చుతుంటే దీనికి పరిష్కారం ఏంటి? కలెక్టర్లు ఏం పరిష్కరిస్తారు పాపం? కలెక్టర్లు వాళ్ళ ఐఏఎస్లు అధినేతలు లేకపోతే ముఖ్యమంత్రులు ఎవరు ఉంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు కాస్త చాకచక్యంగా సర్కేస్ చేసుకుంటూ నిబంధనల ప్రకారం చేశాము అని దానికోసం వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి హెచ్చరిక మంచిదే, కానీ ఈ హెచ్చరికను అన్ని రాజకీయ పార్టీలు కూడా పాలక పార్టీ పాలక కూటమితో సహా దీన్ని దృష్టిలోకి తీసుకోవడం చాలా మంచిదే. ఆంధ్రప్రదేశ్లో కులం అనేది చిచ్చు రాకుండా చూడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. దానికి తగినట్టే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈరోజే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశానికి కూడా ఎన్నికలకు ముందు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి రకరకాల కోణాల్లో కులం ఇంకా అన్ని కార్డులు ఫెయిల్ అయిపోయిన తర్వాత లాస్ట్ రిసార్ట్ లాగా రాజకీయ పక్షాలు కులాన్ని తీసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. కులాన్ని తీసుకోగానే ఎవరు అందులో మళ్ళీ రెండు వర్గాలు, ఆ పార్టీలు అధికార పార్టీలు ప్రతిపక్షంలో ఇట్లా వస్తుంది. అందువల్ల బాబు చెప్పిన హెచ్చరిక సరైందే, కానీ దాని కార్యాచరణ ఎలా ఉంటుంది? తర్వాత పాలక కూటమిగా కులమే కాదు మతం కూడా అన్నమాటకు వస్తాయి. కులమైనా మతమైనా ప్రజల మధ్య చీలికలు విభేదాలు తెచ్చేవాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి కలెక్టర్ల సమావేశంలో ఆయన శాంతి భద్రతల గురించి చాలా గట్టిగా చెప్పారు. మహిళల రక్షణ గురించి వచ్చిన కొత్తలో కొంతమంది అవి ఇవి చేశారు, అట్లా ఇష్టానుసారంగా ఉండింది, కానీ ఇప్పుడు చాలా సీరియస్గా ఉండాలి. సోషల్ మీడియా పోస్టుల పట్ల కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి అని చెప్పారు. ఇంకోటి ఇసుక సరఫరా ఇట్లాంటివి, మిగతా వాళ్ళ సంగతి వేరు. అసలు రాజధానికి రావడానికి కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాబట్టి పూర్తిగా గ్రీన్ ఛానల్లోనే ఈ సప్లై జరిగేటట్టుగా చూడాలి అంటే ఆ మాట ముఖ్యమంత్రి అధికారికంగా అంతమంది సమస్యలు చెప్పారంటే ఆ సమస్య వస్తూ ఉందని అంటే స్వయంగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న రాజధాని నిర్మాణానికి కొరత వస్తుంటే ఇంకా మామూలు మనుషులు మామూలు నిర్మాణాల సంగతి మనం ఏం చెప్తాం? ఇంకొక ముఖ్యమైనది వసతి గృహాల్లో తర్వాత అంగన్వాడీల్లో పెట్టే భోజనము ఆహారం దాని గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి అన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇవన్నీ బహుశా అక్కడే ఆలయాల గురించి చెప్పుంటే బాగుండదు, మనం ఎలాగో తర్వాత చర్చిస్తాం అనుకో. కాబట్టి చంద్రబాబు నాయుడు చాలా వార్నింగ్స్ ఇవ్వాల్సిన అవసరాన్ని అయితే గుర్తించారు. గతంలో కూడా ఆయన మంత్రులకు చెప్తూ వచ్చారు అనేక సార్లు. అలాగే మీరు సంతృప్తి చెందితే చాలదనే మాట కూడా ఆయన చెప్పారు. సో ఇవన్నీ కీలకమైనవే. పెద్ద సంతోషంగా భలే ఉంది అన్నట్టుగా కాకుండా అలర్ట్గా ఉండాలి మనము. అలాగే గత ప్రభుత్వంలో జరిగినవి ఎలాగో చెప్తారు కదా. ఇప్పుడు జగన్ హెలిప్యాడ్ కోసం భూమి తీసుకున్నారు, ఆ భూమిని నిషేధిత భూముల జాబితాలో పెట్టారు, ఇవన్నీ చెప్పారు. నిజంగా చట్టవిరుద్ధంగా చేస్తుంటే దాని మీద ఇన్ని కేసులతో పాటు అది కూడా ఒక కేసు పెడితే పెట్టచ్చు. కాబట్టి గత ప్రభుత్వం మీద విమర్శ ఒకటైతే దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న ఏడాదిన్నర అయిపోయింది కాబట్టి ఈ అంశాలను వరుసగా విమర్శలకు దారితీసే వాటిని
తర్వాత కులపరమైన కుల చిచ్చు అన్నదాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అదైన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు వాస్తవానికి. ఎల్లుండి నుంచో రేపటి నుంచో శాసనసభ సమావేశాలు 11 నుంచి మొదలవుతాయి. సో శాసనసభకు ముందు ఆయన ఢిల్లీ వెళ్ళటం అనేది రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన విషయం. మీరు గమనిస్తే కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ వెళ్ళారు, మధ్యలో ఒకసారి లోకేష్ కొంత ఒక ప్రయత్నం చేశారు. వీటన్నిటిలో కూడా కూటమిని ఒక తాటి మీదకి తీసుకొని రావడం, శాసనసభలో కూడా ఒక్కుమ్మడిగా ఏకోన్ముఖ వ్యూహం కట్టుబడి ఉండాలి, అనేక విషయాల్లో బీజేపీ మౌనంగా ఉండటం, లేదా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడటం, ఇవన్నీ జనసేన వాళ్ళ అసంతృప్తి, కొంత కూటమి ఐక్యత కొంచెం చెదురుతుంది అన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దల నుంచి ఏదైనా మెసేజ్ తీసుకురావాలి ఏదో ఒక విధంగా అంతర్గతంగా అనే ఆలోచన ఉండొచ్చు. మామూలుగా చెప్తుంది మటుకు అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం ఆ విషయం అమిత్ షాతో మాట్లాడారు, అలాగే ఇతర మంత్రులను కూడా కలుస్తారని చెప్తున్నారు. కానీ ఢిల్లీలో తన ముద్ర వేయాలి, ఢిల్లీలో చక్రం తిప్పటం అనేది చంద్రబాబుకి ఇష్టమైన ప్రయోగం కదా. మళ్ళీ కొంచెం ఢిల్లీలో చక్రం తిప్పడం తగ్గినట్టుగా ఉంది, మళ్ళీ పెంచాలి, వెళ్ళకపోవడం వల్ల రకరకాల కథనాలు వస్తున్నాయి. దానికి తగినట్టే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళి ఫిర్యాదు చేయాలి, ఢిల్లీలో ధర్నా చేయాలి, రాష్ట్రపతి పాలన పెట్టాలి. నేషనల్ మీడియాలో కూడా ఈ విషయాలన్నీ రావడం, చంద్రబాబు ప్రతిదాన్ని కొంచెం సీరియస్గా కొంచెం ఆందోళనగా తీసుకుంటారు కదా. కాబట్టి ఢిల్లీకి రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు మన గురించి, రాష్ట్రం గురించి అనేది అయితే చాలా గట్టిగా తీసుకున్నట్టుంది. బహుశా తర్వాత ఎట్లాగో మాట్లాడతారు కాబట్టి ఈ వివరాలన్నీ చెప్తారేమో చూడాలి. వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది రాజ్యసభ. రాజ్యసభకు సంబంధించిన 4 స్థానాలు బీజేపీ వాళ్ళు అడిగితే ఇవ్వకుండా ఉండలేదు, చంద్రబాబు ఇవ్వక తప్పదు. సో బీజేపీకి ఒకటి ఇచ్చి మళ్ళీ జనసేనకు కూడా ఒకటి ఇస్తే అప్పుడు తమ పార్టీలో అసంతృప్తివాదులు ఏమవుతారు. గతసారి అంటే ఎట్లాగో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని కాస్త హామీ ఇచ్చి లిఖితపూర్వకంగా ఇచ్చి దాన్ని మేనేజ్ చేశారు, ఇవ్వాల. అవును. కానీ మరి ఇప్పుడైనా కానీ వాళ్ళు అడుగుతున్నారు. రెండోది ముందే పవన్ కళ్యాణ్ వెళ్ళి కొంచెం లాబింగ్ చేసి వచ్చారు. సో వీటన్నిటినీ న్యూట్రలైజ్ చేసి ఒక వైఖరికి రావడానికి కూడా ఈ పర్యటన ఉపయోగించుకోవచ్చు. సార్ పవన్ కళ్యాణ్